ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ. వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో గల పెద్దమ్మ తల్లి దేవాలయంలోని గత 36 శుక్రవారాలుగా జరుగుతున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమం శుక్రవారం రోజున దూలం అంజీ V6 రిపోర్టర్ జమ్మికుంట ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి జన్మదినం సందర్భంగా వారి ధర్మపత్ని సునీత, వారి కుమారులు సాయితేజ, రాజకుమార్, వారి తల్లి దూలం రాధమ్మ కుటుంబ సభ్యులు ఈరోజు పెద్దమ్మ తల్లి దేవాలయంలో 36వ శుక్రవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ అండ్ అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్ మాట్లాడుతూ ఇక్కడున్న స్వయంభూ వెలసినటువంటి శ్రీ పెద్దమ్మ తల్లి భక్తులు కోరిన కోరికలు తీర్చే ఎలవేల్పుగా కొలవబడుతుందని, ఈ ఆలయం ఆవరణలో ఎలాంటి పేపర్ ప్లేట్లు కానీ ప్లాస్టిక్ గ్లాసులు కానీ వాడకుండా మోదుగాకులలోనే భోజనాలు వడ్డిస్తూ పర్యావరణాన్ని రక్షిస్తున్నామని తెలియజేశారు. అనంతరం రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు గణేష్ కళా బృందం వారిచే భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్, ఆలయ అర్చకులు ముక్తవరపు శ్రీధరాచార్యులు, అమ్మ ఫౌండేషన్ సభ్యులు కర్రె వెంకట నరసయ్య, గోనెల మొండయ్య, గోనెల అఖిల్, గంధం ప్రశాంత్, రాయణవేణి చిన్న అనిల్, కర్రె స్వామి, కర్రె రాజు, కర్రె లచ్చయ్య, మోరె చంద్రయ్య మరియు భగవత్ బంధువులు భక్తులు పాల్గొన్నారు. ఈరోజు మా మల్లారెడ్డిపల్లి గ్రామంలో గల పెద్దమ్మ తల్లి దేవాలయంలో మా అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో గత 36 శుక్రవారాలుగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అంటే దాదాపు ఈ వారంతో 9వ నెల కంప్లీట్ అవుతుంది. మరి ఈరోజు ఈ 36వ శుక్రవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారు దూలం అంజిగౌడు V6 రిపోర్టరు, మా మల్లారెడ్డిపల్లి గ్రామ వాస్తవ్యుడు, మరి జమ్మికుంటలో V6 రిపోర్టర్గా చేస్తారు. మరి తన జన్మదినం సందర్భంగా వారి ధర్మపత్ని దూలం సునీత గారు మరియు వారి కుమారులు సాయితేజ, రాజ్కుమార్, వారి తల్లి రాధమ్మ గారు ఈరోజు ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కావున ఇంకా భక్తులు ఎవరైనా కూడా ఈ కార్యక్రమంలో ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మరి ఈ దూలం అంజి గారు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి స్వయం కృషితో ఎదుగుతూ అంచెలంచెలా ఎదుగుతూ మా గ్రామానికి సిటీ కేబుల్, ఈటీవీ, జెమిని టీవీ ఆ కాలంలోనే అన్ని ప్రసారాలు అందిస్తూ అంచెలంచెలా ఎదుగుతూ ఈరోజు సిటీ కేబుల్ మరియు V6 రిపోర్టర్గా పనిచేస్తూ ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. మరి వారు ఇంకా పైకి ఎత్తుకెదగాలని, ఇంకా మా గ్రామం తరఫున మా గ్రామానికి మంచి పేరు తేవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి వారి జన్మదినం సందర్భంగా మేము మా గొనెల గలం నుంచి కూడా ఒక పాటను రాయడం జరిగింది, ఒక పల్లవి చరణం. జన్మదిన శుభాకాంక్షలందుకో అంజన్న, జన హృదయానేత నీకు జేజేలు మాయన్న, దూలము వంశములోన పుట్టిన బిడ్డవన్న, రాధమ్మ రామస్వామి కలల పంట నీవన్న, చదువంతా సర్కారు బడిలానే సాగెనన్నా, బాల్యమంత బాధ్యతతో కొనసాగినాదన్నా, జన్మదిన శుభాకాంక్షలందుకో అంజన్న, జన హృదయానేత నీకు జేజేలు మాయన్న. పల్లె ప్రజల కోసం ఆ రోజులల్లో నీవు టీవీ, కేబుల్ నెట్వర్క్, ఈ టీవీ, జెమిని టీవీ ప్రసార మాధ్యమాల సేవలను అందించి, ఇంగ్లీషు మీడియము, కేరళ స్కూలులోన బస్సు సేవలు ప్రారంభం, విద్యార్థుల సౌకర్యం ఏర్పాటు చేసినావు చల్లూరు బడిలోనా, విద్యతోన విలువంటూ చెప్పినాడివన్నా, విద్యార్థుల భవితకై బాటలేసినావన్నా, జన్మదిన శుభాకాంక్షలందుకో అంజన్న, జన హృదయానేత నీకు జేజేలు మాయన్న. మరి ఆ కాలంలో యువతనంతా ఏకం చేసి యువ చైతన్య యూత్ క్లబ్ అని కూడా తను ఏర్పాటు చేయడం జరిగింది. యువతనంతా నీవు ఏకం చేశావు, ఐక్యంగా ఉండమని యువ చైతన్య పేరుతో యూత్ క్లబ్ ఏర్పాటు చేసినావు. యువతకు ఆదర్శం, మా పల్లెకు ఒక మార్గం, స్వయం కృషిని నమ్ముకొని సక్కంగా ఎదుగుతున్నావు, పట్టుదలంటుంటే పైకెదగచ్చని అన్నావు, హేళన చేసి నోనికి ఎదుగు చూపుతున్నావు, హేళన చేసి నోనికి ఎదిగి చూపుతున్నావు,
జన్మదిన శుభాకాంక్షలు అందుకో అంజన్న, జన హృదయానేత నీకు జేజేలు మాయన్న. జన్మదిన శుభాకాంక్షలు మా దూల మంజు గారికి. హ్యాపీ బర్త్డే టు యూ అంజు గారు. మరి ఇంకా ఎవరైనా కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని తెలియజేస్తున్నాం.